రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చిన వ్యక్తి శాంటియాగో మార్టిన్. ఇప్పుడు చర్చ అంతా ఇతని చుట్టే తిరుగుతుంది. ఎందుకు రాజకీయ పార్టీలకు ఈయన 1368 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు? ఈయన ఒకప్పుడు వలస కూలి. ఫ్యూచర్ గేమింగ్ కంపెనీతో పాటు హోటల్ రంగంలో పేరొందిన వ్యాపారవేత్త శాంటియాగో మార్టిన్. ఆయనను లాటరీ కింగ్ అని వ్యవహరిస్తారు. వలస కూలీలుగా మయన్మార్ వెళ్లిన భారతీయ కుటుంబంలో మార్టిన్ జన్మించాడు. చిన్నతనంలో కూలీగా పనిచేసిన మార్టిన్ టీనేజ్లో లాటరీలు అమ్మేవాడు. 1980లో కుటుంబంతో సహా భారత్కు తిరిగి వచ్చి కోయంబత్తూర్లో స్థిరపడ్డాడు. అక్కడే తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ప్రస్తుతం గేమింగ్, హోటల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఆయన వ్యాపారం చేస్తున్నాడు. లాటరీ వ్యాపారంతో మొదలుపెట్టి ఒక్కో రంగానికి తన బిజినెస్ను విస్తరించాడు. పొరుగు దేశాలు భూటాన్, నేపాల్లోనూ మార్టిన్ లాటరీ బిజినెస్ చేస్తున్నాడు. ఆయన వ్యాపార సంస్థలపై పలుమార్లు ఈడీ అధికారులు సోదాలు చేశారు. పలు ఆస్తులను సీజ్ చేశారు. వీటిపై మార్టిన్ కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు. ఈడీ సీజ్ చేసిన ఆస్తులను విడిపించుకోవడానికి గతేడాది ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కాగా తనపై వచ్చిన ఆరోపణలను మార్టిన్ తోసిపుచ్చాడు. భారతీయ చట్టాలకు లోబడే తాను వ్యాపారం చేస్తున్నానని, 2023లో దేశంలోనే అత్యధిక పన్ను చెల్లింపుదారిగా నిలిచానని ఇటీవల వెల్లడించారు. రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చేందుకు తీసుకొచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ పథకం ద్వారా అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి శాంటియాగో మార్టిన్. తాజాగా ఈసీ వెబ్సైట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ సీఈఓ అయిన మార్టిన్ మొత్తంగా అన్ని పార్టీలకు కలిపి 1368 కోట్లు విరాళంగా అందించాడు. ఇందులో పెద్ద మొత్తం 509 కోట్లు ఒక డీఎంకే పార్టీకి ఇచ్చాడని ఈసీ తెలిపింది. ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా 656.5 కోట్లు విరాళం అందుకున్నట్లు తమిళనాడు అధికార పార్టీ డీఎంకే వెల్లడించింది. ఇందులో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ 509 కోట్లు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ 105 కోట్లు, ఇండియా సిమెంట్స్ 14 కోట్లు, సన్ టీవీ 10 కోట్లు కాగా మిగతా విరాళాలు పలువురు దాతలు నుంచి స్వీకరించినట్లు తెలిపింది.